మేము క్యాల్గరీలో 3 ఇయర్స్ ఉన్న తర్వాత రీసెంట్గా టొరంటోకి షిఫ్ట్ అయ్యాము. కెనడాలో అపార్ట్మెంట్ రెంట్కి తీసుకోవాలంటే 1 ఇయర్ లీజ్ ఉంటుంది కదా. సో ఫొటోస్లో చూడడం కంటే డైరెక్ట్గా వెళ్ళి చూసిన తర్వాతనే ఇల్లు తీసుకుందామని చెప్పి ప్రెజెంట్ అయితే 1 మంత్కి ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఎయిర్బిఎన్బిలో స్టే చేస్తున్నాము. ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇది లివింగ్ రూమ్, టీవీ, సోఫా అన్నీ ప్రొవైడ్ చేశారు. వైఫై కూడా ఉంది. దగ్గరలోనే యూనియన్ స్టేషన్ ఉంది. అక్కడ నుండి సబ్వే అండ్ బస్ ఫెసిలిటీ ఉంటాయి. సో అపార్ట్మెంట్ వెతుకుతున్నాం కాబట్టి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. విండో నుండి వ్యూ ఇలా ఉంటుంది. 37th ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. కనిపించేది సిఎన్ టవర్. టొరంటోలో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ స్పాట్స్ ఇది. ఇట్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది టొరంటో ఐలాండ్స్. వింటర్లో వెళ్ళగలిగిన ప్లేసెస్ విజిట్ అవ్వడానికి ట్రై చేస్తాము. డౌన్ టౌన్ టొరంటోలో ఈ కాండో యూనిట్కి మేము 2100 పే చేసాము 1 మంత్కి. ఎలక్ట్రిసిటీ, వైఫై, వాటర్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. అపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఎయిర్బిఎన్బిలో ఇలా షార్ట్ టర్మ్ స్టేస్కి కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది బెడ్రూమ్. పార్టీషన్కి ఇలా గ్లాస్ డోర్స్ ఇచ్చారు. క్వీన్ సైజ్ బెడ్ ఉంది. అండ్ ఇది క్లాజెట్. జస్ట్ 1 మంతే ఉంటున్నాం కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసే క్లోత్స్ మాత్రమే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇక్కడ కనిపించే ఐరన్ బాక్స్, ఐరనింగ్ బోర్డ్ అండ్ వాక్యూమ్ క్లీనర్ హోస్ట్ ప్రొవైడ్ చేసినవి. నెక్స్ట్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. 2 పర్సన్స్కి సరిపోయే డైనింగ్ టేబుల్ ఇచ్చారు. స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇలా ఈ బెంచ్ని మనం యూజ్ చేయనప్పుడు టేబుల్ కిందికి పెట్టుకునేలాగా ఇచ్చారు. మైక్రోవేవ్, ఓవెన్ అన్నీ ఉన్నాయి. ఇది ఫుల్లీ స్టాక్డ్ కిచెన్ అయితే కాదు. కొన్ని బేసిక్ థింగ్స్ లైక్ కాఫీ, షుగర్ అలాంటివి మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇది ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ కాబట్టి టోస్టర్, చాపింగ్ బోర్డ్, కిచెన్ టవల్స్, కెటిల్, కాఫీ మేకర్, స్పూన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇది ఎలక్ట్రిక్ స్టవ్. సేఫ్టీ కోసం ఫైర్ అలార్మ్ అండ్ స్మోక్ డిటెక్టర్ ఉంటాయి. కొన్ని ప్లేట్స్, స్పూన్స్ అండ్ కుకింగ్ చేసుకోవడానికి కొన్ని యుటెన్సిల్స్ కూడా ఇచ్చారు. పక్కనే గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. మన ఇండియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. సో మేము మోస్ట్లీ ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటున్నాము. ఇది ఫ్రిడ్జ్. ఇది డిష్ వాషర్. మేము ఎయిర్బిఎన్బి తీసుకునేటప్పుడే కిచెన్లో డిష్ వాషర్ ఉండాలి అనుకున్నాము. మనకు బుక్ చేసుకునే అప్పుడే కనిపిస్తుంది ఎమ్యూనిటీస్ అనే సెక్షన్లో హోస్ట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి. ఇంకేమైనా స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే హోస్ట్కి మనం మెసేజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ సెటప్ ఇచ్చారు. చైర్ అండ్ టేబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కనిపించేది ఎంట్రన్స్ డోర్. బయట నుండి వచ్చినప్పుడు షూస్ తడిచిపోతాయి కదా, అందుకే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక మ్యాట్ ఇచ్చారు. హోస్ట్ ఒక నోట్ రాసి ఈ డోర్కి స్టిక్ చేశారు, ప్లీజ్ లీవ్ యువర్ షూస్ ఆన్ దిస్ మ్యాట్ అని చెప్పి. ఇది లాండ్రీ రూమ్. వాషర్ అండ్ డ్రయర్ ఉంటాయి ఇక్కడ. డిటర్జెంట్ లిక్విడ్ కూడా ఇచ్చారు. ఇదే కాదు ఇంకొన్ని థింగ్స్ లైక్ హ్యాండ్ వాష్, షాంపూ, డిష్ వాషింగ్ లిక్విడ్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేశారు.
ఇవన్నీ ఇస్తారా లేదా అనేది హోస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఇనిషియల్గా కొన్ని డేస్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు, మేము వింటర్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇది థర్మోస్టాట్, సెంట్రల్ హీటింగే ఉంటుంది. ఇక్కడ మోడ్స్ ఉంటాయి, హీట్, కూల్, ఆటో అని చెప్పి. టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ బటన్స్ యూజ్ చేసి. ఇక్కడ జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూరిటీ. మనకి ఇలా ఫాబ్ ఇస్తారు, అది ఇక్కడ స్కాన్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది. సేమ్ లిఫ్ట్లో కూడా అంతే, ఒక గ్రౌండ్ ఫ్లోర్ అండ్ మన ఫ్లోర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓవరాల్గా ఇది కెనడాలో మేము స్టే చేస్తున్న ఎయిర్బిఎన్బి. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.